అందరికీ నమస్కారం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇన్ దిస్ వీడియో I am going to explain like how to run a Java program on Eclipse IDE. First of all, you need to create one project like Java project file liquid new ఇచ్చి ఇక్కడ Java ప్రాజెక్ట్ మీద ప్రెస్ చేయండి. తర్వాత ఒక ప్రాజెక్ట్ నేమ్ ఏదైనా నేనైతే Java Pro అని ఇస్తున్నాను. ప్రాజెక్ట్ అన్నట్టు జావా ప్రో ఇస్తాను. ఫినిష్ అని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. దేని చూడండి ఇక్కడ వచ్చేసింది మనకి. ఇక్కడ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్లో ఇక్కడ జావా ప్రో ఉందండి. ఇక్కడ దీంట్లో చేయాలి సిస్టమ్ లైబ్రరీ అని ఉంటాయి అన్నమాట. ఓకే, అది బై డిఫాల్ట్ ఎస్ఆర్సీ అనే ఫోల్డర్ ఉంటుంది. నథింగ్ బట్ ఇక్కడ మనం ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవాలని చేయాలంటే జావా ప్రోగ్రామ్ సేవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్లో ఒక ప్యాకేజ్ ఇవ్వాలన్నమాట. ఏదైనా ప్యాకేజ్ క్రియేట్ చేసుకోండి. నేను వచ్చేసి జావా ప్రోగ్రామ్స్ అని ఇస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఒక ప్యాకేజ్ అయ్యేది. ప్యాకేజ్లో మనం క్లిక్ ఇచ్చి న్యూ అని ఇవ్వాలి. ఇక్కడ మనకి చూడండి ప్యాకేజ్ కింద క్లాస్ అనేది క్లాస్ ఇవ్వండి. క్లాస్లో ఒక లైక్ ఏదో ఒక క్లాస్ నేమ్ ఇవ్వండి. అదే మన క్లాస్ నేమ్ వచ్చేసింది అనమాట. ఒక స్ట్రక్చర్ మాదిరి వచ్చేసింది విత్ ప్యాకేజ్ నేమ్. ఇక్కడ చూడండి నేను చూపిస్తాను. ప్యాకేజ్ నేమ్ క్లాస్తో మనకి స్ట్రక్చర్ వచ్చేస్తుంది అనమాట. మనకు మెయిన్ మెథడ్ కూడా కావాలి స్ట్రక్చర్లో ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి. లేకపోతే మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు. మనం చేసుకోవచ్చు, మనకు అవసరం చేసుకోవచ్చు. లేంటే లేదు. నేను క్లాస్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. చూడండి క్లాస్ నేమ్తో వచ్చేసి మెయిన్ మెథడ్ టిక్ చేయలేదు. చేసింటే కూడా బై క్రియేషన్ ఆఫ్ ద ఫైల్ వచ్చేసేది అనమాట.